లేడీస్ ఫింగర్స్ అట్ట వచ్చింది. నీంది శ్రీమంతుడు కామంతుడు. నీంది శ్రీమంతుడు కామంతుడు. ఏం మాట్లాడతాడు నువ్వు? వన్ ఆఫ్ ద ఫేమస్ ఆదిముత్యం. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. కామం లిస్ట్ బయటకి వెళ్తే ఫస్ట్ పేరు వచ్చేది వీందే. ఈడైతే కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కామాంధుడు ఆడది కనబడితే చాలు. గైస్, దిస్ ఇస్ వాచ్ టవర్ ఆఫ్ నర్సాపూర్. దొడిగట్టి రారా అండ్ ఎవరికైనా చూపించండి రా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ ఛానల్ రా, పేరు లేదు. ఎక్స్క్యూజ్ మీ. మేము సర్ప్రైజ్ ట్రిప్ ప్లాన్ చేసాం. అది ఎక్కడ వెళ్తామో తెలియదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఆ ట్రిప్ ఎక్కడికో తెలిసిన వ్యక్తి ఇతను. నేను తీసుకెళ్లే ప్లేస్ పేరు వింటే మీరంతా చిల్ అయిపోతారు. చిల్ అంటే బొక్కడి పోతాం. దిస్ ఇస్ గైస్ సాతిముత్యం, వన్ ఆఫ్ ద ఫేమస్ సాతిముత్యం. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. మా స్కూల్ డేస్ లో మేము అందరం స్కూల్ ఫ్రెండ్స్ అండి. ఇదో స్కూల్ డేస్ లో వీనికి వెల్ డిసిప్లిన్ అవార్డు వచ్చింది. మాట్లాడి కూడా లేజినెస్. సో ఆ టీచర్ తెలియదు, మాట్లాడి కూడా లేజినెస్ అనేది టీచర్ తెలియదు. సైలెంట్ గా ఉంటాడు, డిసిప్లిన్ గా ఉంటాడు అనుకొని వెల్ డిసిప్లిన్ అవార్డు ఇచ్చింది. కానీ పెద్ద కామం లిస్ట్ బయటకి వెళ్తే ఫస్ట్ పేరు వచ్చేది వీందే. చెప్పాను కదా పెద్ద తీటాను. అంత మాట అందరికన్నా పెద్ద చేతులు ఊకోగో ఇంకైతే వీడు పెద్ద ఏలు పెట్టిండు కదా. ఏలు పెట్టి ఆడ ఈడ ఎన్నో పెట్టి గెలికి వాసన చూసుకుంటాడు. సిగ్గుపడుతున్నావారా? అయ్యో చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మన ఏళ్ళు ఎంత తప్పడుకుంటాయి ఒకసారి. ఏళ్ళు చూడు, ఒక్కొక్కటి ఎంత పొడుగుంటాయి. లేడీస్ ఫింగర్స్ అట్ట వచ్చింది. ఇంత పొడుగుంటాయి అన్ని. ఈ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ చేయి దొరికిన వాళ్ళ అదృష్టం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీంది శ్రీమంతుడు కామంతుడు. ఏంటి సార్ అది? నీంది శ్రీమంతుడు కామంతుడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఓకే గాయ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా గాయ్స్, నాట్ గాయ్స్. ఓకే, స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు చెప్పాను కదా ఆల్రెడీ, సర్ప్రైజ్ అంటే మా గుండుగాడు ఏం తీసుకొచ్చిందంటే నల్లమల్ల ఫారెస్ట్. ఇది నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ అంట. వీడికి తీసుకొచ్చి ఇది ఏముంటది, ట్రక్కింగ్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చేసేసి మాట్లాడతాం. ఓకేనా? మధ్య దారిలో చిన్న బయట తీసుకున్నాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? చూడండి, ఇప్పుడే మనం లోపలికి ఎంట్రీ ఇచ్చాము. స్టార్టింగ్ ఇలా ఉంది ఫారెస్ట్. ఓకే, మన లోపల ఇంకా చాలా ఉన్నాయి. చాలా చూసి మీకు చాలా చూపెడతాం. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? చూడండి ఫ్రెండ్స్, ఈ కొడుకులు ఆల్రెడీ ట్రక్కింగ్ ప్లాన్ తో వచ్చారు. నన్నేమో ఎరుపుష్పం చేసిర్రు. నేనేమో చెప్పులు వేసుకొని వచ్చిన, షూజులు గీజులు వేసుకొని వచ్చి వేస్ట్ ఫెలోస్. రే यहाँ से चल रहे वहां से नको. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. అరే లేనిపోని ఉంటారా మీతో వస్తే ఇది నడరా ఇటు సైడ్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. పైదాకా ట్రెక్కింగ్ చేయండి. ఇప్పుడు అలా నుంచి వస్తారు, మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూద్దాం ఎట్లయితే. ఈడైతే కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. చెప్పిన కామన్ లిస్ట్ బయటకు వెళ్తే వీడియో ఫస్ట్ అమ్మాయి చూడు ఎట్లా వస్తుందో. కామాంధుడు ఆడది కనబడితే చాలు. జస్ట్ చిన్న చూపు చూసా ఫ్రెండ్స్, కానీ వీడియో ఎట్లా చూస్తుంది చూడు. మొత్తం కామన్ దాకా ఫ్రెండ్స్. ఇగో ఆఖరికి వచ్చారు.
మూడు గ్రూపులు పోయినాయి. తెలుసు చూసినాం మేము. అది మిమ్మల్ని అడిగిన వాళ్ళని పెద్ద స్కెచ్చే. చూసి మా ఇద్దరు దూరం ऐसा और 2 ग्रुप है. Hey guys, this is the watchtower of Narsapur forest. దీని పైన లేదా అరేగా పైన లేదా చూడండి ఫ్రెండ్స్, మీ గ్యాంగ్ లో ఒక తీట ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇగో ఈడే ఆ తీట ఒక ఫ్రెండ్. కైసా కర్రా దేగి దొడిగట్టి రారా అండ్ ఎవరికైనా చూపించండి రా. సేమ్ రే ఈ అమ్మ. చూడండి మా ఫ్రెండ్స్ ది ఒక రిసార్ట్ కి తీసుకొచ్చిండు. ఆ రిసార్ట్ ఏదో నాకు తెలియదు. ఇంకా అన్ని సర్ప్రైజ్ ప్లాన్ ఉన్నాయి ఈ రోజు అన్ని. చూడండి ఇక్కడ పార్క్ చేస్తున్నాం. ఇక్కడ పార్క్ చేసిన తర్వాత మేము ఆ రిసార్ట్ వెళ్తాం. నీకు ఆ లొకేషన్ చూపెడతాను. ఇది చాలా మంచి లొకేషన్ చూపెడతాను. ఐ థింక్ నేను ఎక్కడ చూడలేదు ఇంత బాగా లొకేషన్ ఉంది. అవునా నిజమా? ఒకసారి లొకేషన్ చూద్దాం. యాక్చువల్గా మేము ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వచ్చాం. మా ఫ్రెండ్స్ కూడా చూడండి ఫిషింగ్ చేస్తున్నారు. దగ్గర 3-4 అవర్స్ అవుతుంది. ఏం చేస్తున్నారు ఒకసారి లేచి చూద్దాం. పక్కన గ్లాస్ పెట్టుకుందాం మా దోస్త్ కానీ. పెద్ద దొంగ. चीटिंग करता है तू, चीटिंग करता है तू. शायद మై ఫ్రెండ్. ఓకే, ఈ నంబర్ 1 బుల్షిట్ గాయ్. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నెంబర్ 1 ఈస్ పృథ్వీ, మోస్ట్ టాలెంటెడ్ పర్సన్. My name is Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife. అండ్ మోస్ట్ వర్కహాలిక్ పర్సన్. కాఫీ ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. తెలుసు. అట్లా ఇగో మావని కూడా ఒకసారి ఫేస్ చూడండి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఒకసారి లొకేషన్ చూడండి. ఈ జాకెట్ నాది కాదు బాగుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే